అందరికీ శుభమస్తు. మనము శివానంద లహరిలో 5 శ్లోకాలలో ఎలా ఉన్నారు శివుడు? ఏమి చేస్తే మనకి ఆ భగవంతుడి యొక్క సందర్శనం మనకు లభిస్తుంది? వేదము శివుడిని ఎలా ఉన్నదని చెప్పారు? అయితే ఎవరు తనని కాపాడాలని కోరుకుంటున్నాడు అంటూ రకరకాలుగా శంకరాచార్యుల వారు శివుని గురించి చెప్పారు. ఇక 6వ శ్లోకానికి వచ్చాము. ఇ ఈ 6వ శ్లోకంలో శంకరాచార్యులు వారు ఆ శంకరులని ఏమి కోరుకుంటున్నారు? ఏమి కావాలని కోరుకుంటున్నారు? ఏమి మనసులోకి తెచ్చుకుంటున్నారు? అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. घटो वा मृत्पिण्डोऽप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनम् वृथा कण्ठक्षोभं वहति तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं వ్రజసుధీః వ్రజసుధీః అన్నారు. ఈ సుధీ అంటే ఏంటి? ఒక మంచి బుద్ధి నాకు ప్రసాదించమంటున్నారు. ఏమిటా ఆ మంచి బుద్ధి? ఎలా ఉంటే పరమ సౌఖ్యమని కోరుకుంటున్నారు? అంటే మానవులు ఎన్నో శాస్త్రాలు చదువుతారు. ఆ శాస్త్రాలు చదివినా కూడా, పండితుడైనా కూడా మరణకాలం అనేది వచ్చినప్పుడు, ఆ శాస్త్ర విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది మృత్యుదేవత. ఆ దేవత నుండి రక్షించదు. ఎన్నో పద్యాలు చెప్పినా, ఎంత చేసినా కూడా ఎవరు కూడా మరణం నుంచి కాపాడలేరు. పరమేశ్వరుడు గురించి తెలిసినా కూడా ఏమి మనము ఆ మృత్యు సమయాన్ని ఘటో వా మృత్పిండో రేణురపి చ ధూమోగ్నిరచలః. ఘటము అంటే ఏమిటి? కుండ. అది మృత్పిండో అంటే మట్టి ముద్ద. అణువులు, పరమాణువులతో ఉన్న దానిని ధూమ అగ్ని అంటే పొగముతో కలిపినప్పుడు అది మట్టి కుండ అవుతుంది. కానీ ఈ ఈ ఇక్కడ ఏమంటున్నారు? మట్టి కుండకు కావలసిన ముద్ద మట్టి అయితే దానిలో పరమాణువులు, అణువులు నిర్మాణంలోకి చేయటానికి ఆ మట్టి కుండకి ఒక అగ్ని కావాలి. దానిని వెలిగించుతూ ఉంటే ఒక పొగ అనేది మనకి ఉంటుంది. పొగ కనిపిస్తుంది. పొగ కనిపిస్తుంది అంటే అక్కడ అగ్ని ఉన్నది అని అర్థం. పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. పటః అంటే వస్త్రం. తంతు అంటే దారం. ఈ మనము ప్రాణి ఆయువు తీరగానే ప్రాణులు అందరి ప్రాణులను యముడు తాను తీసుకువెళ్ళిపోతాడు. వస్త్రము, వస్త్రములో నుండి దారము ఎలా ఉంటుంది అనేది ఇలాంటి తర్కశాస్త్ర పదాలు ఎక్కడ ఎవరిని కూడా ఆ యముడి నుంచి తప్పించలేవు. అంటే నువ్వు తర్కశాస్త్రాల్లో నిపుణుడవైనా కూడా యమబాధన నుంచి నువ్వు తప్పించుకోలేవు. తర్కశాస్త్రములో వృధా మాటలు మాడటం ఒకటే కంఠశోషే వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా. అనవసరంగా వాటిల్ని వల్లిస్తూ ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఇంకేం కావాలి?
మంచి బుద్ధి. ఆ మంచి బుద్ధితోటి ఏం చెయ్యాలి మనం? పద్మము వంటి అయ్య పాదాలని మనం పట్టుకోవాలి. భజించాలి. పండితుడు తర్కశాస్త్ర పద్యాలను వల్లెవేయటం మానేసి, సరస అంటే శీఘ్రంగా ఆ శివుని యొక్క పాదపద్మాలను సేవిస్తూ ఉంటే గొప్ప పరమ సౌఖ్యం, మోక్షమనే సామ్రాజ్యము వ్రజీ వ్రజ అంటే హితోపదేశం చేస్తూ ఉన్నారు. మోక్షం అంటే ఈ జనన మరణ రహిత స్థితి నుంచి శివపాదాలను పట్టుకుంటే మోక్షం, సౌఖ్యాన్ని పొందుతాము. మరల పుట్టాల్సిన పని ఉండదు. మరల మరణ భయం అనేది ఉండదు. యముని భయం అనేది ఉండదు అంటూ శంకరాచార్యులు వారు నువ్వు ఎలాంటి వాడివైనా, తర్కశాస్త్ర నిపుణులైనా, ఎట్లాంటి వాడివైనా సరే నీవు ఆ శివపాదాలను పట్టుకుంటే మోక్షం అనేది లభిస్తుంది అంటూ చక్కగా దీనిలో విశదీకరించారు. మనకు కావాల్సింది వాదనలు కాదు. ఆ శంకరులను పట్టుకోవటం. ఆ పాదపద్మాలను పట్టుకోవటం. చిన్ని శ్లోకంలో ఎంత గొప్పగా వివరించారో చూడండి ఆచార్యులు వారు. घटो वा मृत्पिण्डोऽप्यनुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनम् वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं व्रजसुधीः मनस्ते पादाब्जे निवसतु वचस्तोत्रफणितो करौ चाभ्यर्चायां श्रुतिरपि कथाकर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिव जाने परमतः మనస్తే నా మనసు ఏం చేయమని మనసుడికి చెప్తూ ఉన్నారు? మనస్సుని బుద్ధి మనస్సుని బుద్ధితో కలిపి శివభక్తి యందు లగ్నం చేస్తే ఆ మనస్సు, వాక్కు తన మనస్సు, వాక్కు, ఇంద్రియాలు కూడా ఇతర విషయాలపై కాకుండా ఆ పరమశివుని మీద సేవ ఆసక్తిని కల్పించమని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో కోరుకుంటున్నారు. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితో కరౌ చాభ్యర్చాయా శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్ నయనయుగలం మూర్తివిభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. ఇంకా ఎలా ఆ స్వామిని మనం వేడుకోవాలి? ఇంకా ఎట్లా స్వామి చెంతకి ఎళ్ళాలి? అంటే ఎలా వెళ్ళాలి? యథా బుద్ధిస్యుక్తౌ రజతమితి కాచాస్మణిమణేర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే. ఇక్కడ తన మనసుకి ఏం చెప్తున్నారు? ఈశ్వరుడు మహాదేవుడు, దేవతలకే దేవుడు, దేవాది దేవుడు, సార్వభౌముడు. ఆయన పశుపతి. పశుపతి అంటే మనల్ని రక్షించే ప్రభువు. శివుడు సర్వత్రా నివసించేవాడు. ఈ సర్వత్రా ఉన్న ఆ ఆ స్వామిని మనం ఏమని కోరుకోవాలి? పశుపతి అయిన శివుణ్ణి కాదని మనం ఏం చేస్తున్నాము? అన్య దేవతలకి ఆరాధన చేయటానికి ఇష్టపడుతున్నాం. ఒక భ్రాంతితో ఉన్నాం. భ్రాంతి అంటే ఏంటి?
ఉన్నదానిని గుర్తించకుండా ఇంకా ఏదో మనకి వస్తుంది. ఒక జడత్వంతో ఉంటున్నాము. జడత్వం అంటే ఏంటి? ఉన్నదానిని కాకుండా మరొక దానిని చూడటం. ఈ భ్రాంతి. ఈ భ్రాంతి ఎలా ఉన్నదని అంటున్నాము? సూర్యకిరణాలు వచ్చినప్పుడు గాజు ముక్క మణి అని అనుకోవటం. కొద్దిగా తెల్లగా ఉన్నదాన్ని నురుగుని చూసి పాలు అనుకోవటం. ఎండలో కదలాడుతున్న ఆ తరంగాలను చూసి, ఎండమావులను చూసి నీరు అనుకోవటం. ఇవన్నీ భ్రాంతి. అక్కడేమీ లేదు. కానీ మనం భ్రాంతి పడుతున్నాము. ఈ దోషము ఎక్కడ ఉన్నది? వారి చూపులో ఉన్నది. దానికి వస్తుతత్వం అని తెలియకపోతే, అది ఆ చూపు మనల్ని ఏం చేస్తుంది? ఒక తప్పుడు దారిన మనల్ని తీసుకెళ్తుంది. అదే ఒక జ్ఞానిని ఆశ్రయిస్తే, ఏది తప్పు, ఏది సత్యం, ఏది మంచి, ఏది చెడు అని తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? చెయ్యాలి జ్వరం వస్తే? చేదు. చక్కెర గూడా చేదుగా అనిపిస్తుంది. అప్పుడు అదే రోగికి ఆ రోగి వైద్యుడు గనక సరైన రోగం చేస్తే చక్కెర రుచి తియ్యగా, నాలుక గ్రహిస్తుంది. అలా కొంతమంది భ్రాంతితో సుఖం అనే దానిలో ఒక ఉన్నారు. ఆ సుఖం ఎలాంటిది అనుభవిస్తే తెలుస్తుంది. మహాదేవుడు పశుపతి అయిన ఆ ఈశ్వరుని మనసులో తలచకుండా ఇతర దేవతలను దైవంగా భావించటం అనే ఒక భ్రాంతితో ఉన్నాము. ఆ మహాదేవుడు అంటే అందరికన్నా పైనున్న స్థానాలలో ఉన్నారు. సూర్యుడు వెలుగులు లోకానికి ప్రసాదిస్తుంటే అది కాదని మనం ఏం చేస్తున్నాము? మిణుకు మిణుకుమనే గురుడ్డి దీపాన్ని పట్టుకొని వస్తువులను వెతుక్కుంటున్నాము. ఒక భ్రాంతితో ఉన్నాము. ఆ భ్రాంతి నుంచి బయటికి రా. ఆ భ్రాంతి నుంచి ఎప్పుడైతే బయటపడి ఆ దేవదేవుడిని ఆరాధిస్తావో, అప్పుడే నీకు ఆ భ్రాంతి తొలగిపోయి ఏది నిజము, ఏది అబద్ధము, ఏది దేహ భ్రాంతి అనేది తెలుస్తుంది. నువ్వు తన మనసుకి చెప్పుకుంటున్నాడు. దేహ భ్రాంతిలో నుంచి బయటికి రా అని. అది ఆయనకే చెప్పుకుంటున్నా, ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఒక భ్రాంతిలో మునిగిపోతూ ఉన్నాం. ఆ భ్రాంతిలో నుంచి బయటికి రమ్మనమని ఆచార్యులు వారు మనకి ఈ శ్లోకంలో ప్రబోధిస్తున్నారు. యథా బుద్ధిషు రజతమితి కాచాస్మణిమణిర్ జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజన మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే. ఇక 9వ శ్లోకంలో ఏమి తెలుసుకోవాలి అని చెప్తున్నారు అంటే, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్ప్యైకం చేత సరసిజముమానాధ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. కిమహో ఏంటది? ఏం చెప్తున్నారు? ఏం తెలుసుకోవాలని చెప్తున్నారు? స్వామీ, నిన్ను పూజించటానికి మనుష్యులు అరణ్యానికి వెళ్తున్నారు పూల కోసం. తటాకాల్లో దిగుతున్నారు పూల కోసం. పెద్ద పెద్ద పర్వతాలనందు తిరుగుతున్నాడు. ఇన్ని చేస్తున్నాడే, తన మనస్సు అనే పద్మాన్ని నీకు సమర్పించటం లేదు. మనస్సు పెట్టి భక్తితో పూజించటము అంతేగాని పుష్పసేకరణ కోసం పాటుపడటం ముఖ్యం కాదు అంటున్నారు. మనః పుష్పం సమర్పయేత్ అంటే మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి అర్పించటమే ముఖ్యమైన పూజ. మనస్సు పూర్తిగా శాశ్వతంగా అర్పితం అవుతాయి. ఒక విధమైన గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ మనస్సు అనే పుష్పాన్ని అర్చించే స్థితికి వస్తే.
అలా స్థితికి ఎప్పుడైతే వస్తారో, ఇక ఇంద్రియ ఈ ఈ విషయ విషయాల మీద మనకుండదు. షోడశోపచార పూజ షోడశోపచార పూజలలో పుష్పానికి ఒక ప్రత్యేకమైంది. పరమాత్మకి పుష్పం అంటే ప్రీతి. అదే పుష్పాన్ని మంత్రభూతం పుష్పం అంటారు. ఈ మంత్రపుష్ప సమర్పణ అంటారు. మనలోని పంచేంద్రియాలను సంధానం పరిచి, ఆ మనస్సు అనే మంత్రాలను నియంత్రించి దైవానికి సమర్పించటము. అదే మంత్రము పుష్పముగా సమర్పించి మన మనస్సుని స్వామికి అంకితం చేయటము. లోతైన బా పుష్పాల కోసం లోతైన చెరువుల్లో దిగటం, తామరలు తెస్తారు. కొండలలోకి వెళ్లి ఎత్తైన పర్వతాలను ఎక్కి చెట్ల మీదకి ఆ పూలు కోసుకొస్తారు. పుష్పాల కోసం ఎంతగానో శ్రమించి తిరిగి, తిరిగి, తిరిగి తన చెంతనే ఉండే తన మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించకుండా క్యారీ బ్యాగులు పట్టుకొని పొద్దున్నే చక్కగా ఆ ఇంటి దగ్గర వాళ్ళు చెట్లేసుకున్న పూలు, ఈ చెట్లేసుకున్న పూలు కోసుకొని వచ్చి భగవంతుడికి అర్పిస్తున్నాం. అది కాదు. నువ్వు సమర్పించాల్సింది నీ మనస్సనే పుష్పాన్ని సమర్పించు. అది గొప్పదైన పుష్పము అంటూ ఆచార్యుల వారు మనకి దీనిలో విశదీకరించారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్ప్యైకం చేతఃసరసిజము మానాధ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు మనకి ప్రారబ్ధ కర్మ వల్ల ఏ జన్మ వస్తుందో ఆ జన్మని మనం ఎలా సార్థకత చేసుకోవాలి? ఎలా జీవించాలి? అంటూ చెప్తున్నారు. నరత్వం, దేవత్వం, నరవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహ కిం తేన వపుషా. ఎలాగా నరుడుగా గాని నరత్వం, దేవత్వం దేవతగా గాని, నరవన మృగత్వం మశకత అడవిలో గాని, మృగముగా గాని, దోమగా, పశువుగా, పురుగుగా, పక్షిగా ఈ విధంగా ఎన్నో రకాల జన్మలు కలిగి ఉండవచ్చు మనం. కానీ స్వామి, నేను ఏ రూపంలో జన్మించినా కూడా నా హృదయం ఎప్పుడు నీ పాద పద్మాల స్మరించటంలో మహా ఆనంద ప్రవాహములో ఓలలాడుతూ ఉండాలయ్యా. నాకు ఏ జన్మలో లభిస్తే ఏమి కష్టం కలుగుతుందో, నాకు ఏ జన్మ లభించినా కూడా నీ పాదపద్మాలను స్మరించడం వలన వచ్చే ఆనందం లభిస్తే ఈ ఆ జన్మకు అది పశువుగా పుట్టినా, కీటకంగా పుట్టినా నా జన్మ ధన్యత్వం లభిస్తుంది అంటున్నారు. అంటే ఎలాగా? ఎలాగ ఏ జన్మలో అయినా పుట్టినా కూడా తను పరవశించిపోయేటట్లుగా ఉండాలి అని చెప్పని ఎలాగ పుట్టాలి మనం? ఏ జన్మలో పుట్టిన పరమాత్మని ఎలా చేరుకుంటాము? ఇప్పుడు జంతువులలో పుట్టారు. ఏనుగులో పుట్టారు. ఏనుగులా పుట్టేసేసరికి ఆ ఏనుగు చక్కగా కాళహస్తి పేరుతోటి అక్కడ చూడండి ఒక పురుగు సాలెపురుగు ఆ జన్మ సార్థకం అవ్వలా? కొండగా పుట్టాము. 7 కొండలు. ఆ 7 కొండలు ఎప్పుడు ఆ నామస్మరణ చేస్తూ ఆ కొండలు మారుమ్రోగిపోతూ ఉన్నాయే. అక్కడ ఆ కొండ యొక్క జన్మ సార్థకం అవ్వలా? ఇలా ఎలా పుట్టినా కూడా ఎప్పుడు నీ నామస్మరణే నాకు కావాలి స్వామి అని భగవంతుడిని మనం కోరుకోవాలి. మనకి తెలీదు. మనకేం కావాలో తెలీదు. భగవంతుడిలోకి ఎలా ఐక్యం అవ్వాలో మనకి తెలీదు.
ఆచార్యులు వారు ఇలా నాయనా నువ్వు ఏ జన్మైనా ఇవ్వు నాకు. ఆ జన్మలో నిన్ను సేవించుకునే భాగ్యాన్ని మాత్రం నాకు ప్రసాదించు. నేను జంతువుగా పుట్టినానా, దోమగా పుట్టినా, చీమగా పుట్టినా, ఎలా పుట్టినా సరే నీ యొక్క పాదపద్మాలను వీడకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించయ్యా అంటున్నాడు. నరత్వం దేవత్వం నరవణ మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి. చూడండి, అలా నీ పాదపద్మాలను ఎప్పుడు స్మరణం చేస్తూ ఉండటం వల్ల నాకేమొస్తుంది? పరమ ఆనంద లహరులు వస్తాయి. పరమానంద లహరి. దానిలో నేను విహారిస్తాను. విహారాసక్తం చేదృదయమిహ కిం తేన వపుషా. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.